ఒక సంవత్సరంలో ఎన్నో శుక్రవారాలు ఉంటాయి, కానీ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన ఈ శుక్రవారం శుభ శుక్రవారం ఎందుకంటున్నారో తెలుసా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించడం ద్వారా ఈ సమస్త ప్రపంచ మానవాళికి పాపము నుంచి విముక్తి రాబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా నిజమైన ప్రేమకు అర్థమేంటో తెలియబడింది. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా పరలోక రాజ్యం మనకు అనుగ్రహింపబడింది. మనం చేసిన పాపములు, మన పుట్టుకే పాప పుట్టుకైనప్పుడు మన అతిక్రమములు, మన దోషములను బట్టి మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశించము. నిత్యము సంతోషం ఉండే ఆ రాజ్యంలో మనము ఉండలేము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించి తన రక్తమును కార్చినప్పుడు మనకు విమోచన కలిగింది. అయితే ఎవరి రక్తమైనను మనల్ని విమోచింపబడుతుంది, మన పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది అంటే అది అబద్ధం. ఎందుకంటే ఒక జంతువు రక్తము ద్వారానో ఒక మనిషి రక్తము ద్వారానో మనము పరలోక రాజ్యానికి చేరలేము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారానే చేరతాం. ఎందుకు యేసయ్య రక్తమే అంటే యేసయ్య పాపం లేకుండా పుట్టాడు. ఈ భూప్రపంచంలో ఆయన తన ప్రాణాన్ని అర్పించి మనందరి కొరకు ఈ భూప్రపంచంలో ఆయన జన్మించి తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి